హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చలాకీ ముచ్చట్లు. ఈరోజు వీడియోలో పన్నీర్ కీమా పులావ్ని రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ కూల్ వెదర్లో మీ ఇంట్లో వాళ్ళకి ఇలా వేడివేడిగా పులావ్ చేసి పెట్టారంటే ఫుల్ ఫిదా అయిపోతారనమాట. అంత టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా సింపుల్. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ స్టార్ట్ చేసేద్దామా. ఇక్కడ నేను 500 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకొని 2-3 టైమ్స్ క్లీన్ చేసేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే నార్మల్ రెగ్యులర్ సోనా మసూరి రైస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి వేసేసి ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టొమాటోని వేసుకోవాలి. టొమాటోస్ కుక్ అయ్యేలోపు మనం ఒక చిన్న మసాలా పేస్ట్ని అయితే రెడీ చేసుకుందామండి. ఒక బౌల్లో 1/2 కప్ పెరుగు వేసుకొని 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ పసుపు వేసేసి అసలు ఏ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ పన్నీర్ని ఇలాగ చేత్తో జస్ట్ స్క్రాంబుల్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసి ఫ్రై చేసుకోవాలి. మనం 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదండి. 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. వాటర్ అనేది రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. స్లోగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ వరకు కుక్ చేసుకోవాలి. ఎక్కువ విజిల్స్ వద్దండి, జస్ట్ మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ అయితే సరిపోతుంది. స్టీమ్ అంతా పోయాక ఓపెన్ చేసి చూసారంటే గుమగుమలాడే పన్నీర్ కీమా పులావ్ అనేది రెడీ అయిపోతుందండి. వేడి వేడిగా రైతాతో సర్వ్ చేసుకున్నారంటే యమ్మీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ మంచిగా ఇష్టపడతారనమాట. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.